వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పశ్చిమ బెంగాల్లో మానవ అక్రమ రవాణా. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎలా ఉండేది అనంటే, టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు టీఎంసీ గుండాలు బీఎంసీ లీడర్ల ముసుగులో ఏ ఆడపిల్ల నచ్చితే ఆడపిల్లను టీఎంసీ ఆఫీసులలోకి తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చినంతసేపు అమ్మాయిలను వాళ్ళ కోరికలు తీరేదాకా, అంటే నెలలు పట్టొచ్చు, రోజులు పట్టొచ్చు, ఎంతైనా పట్టొచ్చు, ఆ తర్వాత అమ్మాయిని వదిలిపెట్టేవాళ్ళు. అలా ఏ ఇంట్లో నుంచైనా ప్రతిఘటన వస్తే ఆ ఇంటిని తగలబెట్టేవారు. 24 పరిగణాలు ఇలా చాలా చోట్ల దీనికి సంబంధించి బయటికి వచ్చి మహిళలు వాళ్ళ ఆవేదనను కూడా వ్యక్తం చేశారు. అప్పుడు మహిళా కమిషన్ వెళ్ళడానికి వెళ్తే పెద్ద గగ్గోలు చేశారు. ఇదంతా మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అదే పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఆడపిల్లల్ని రక్షించడానికి ప్రభుత్వం గంటల వ్యవధిలో పనిచేస్తోంది. ఒక నిజమైన నాయకుడు, ప్రజలకు సేవ చేసే నాయకుడు ప్రధాన పదవిలో ఉంటే ఆ రాష్ట్ర భవితవ్యం, ఆ ప్రజల భవితవ్యం బంగారుమయం అవుతుందని సువేందు అధికారి చూపిస్తున్నాడు. ఆపరేషన్ చంపాబాగ్ 48 గంటల హైడ్రామా, డ్రోన్ కెమెరాల నిఘా, 41 మంది ప్రాణాలు రక్షించిన కాకీలు. ప్రతి కాకికి మనస్ఫూర్తిగా సెల్యూట్. చీకటిగా ఉన్న వీధులు, పోలీస్ సరైన లైట్లు, డ్రోన్ కెమెరా, నైట్ విజన్ విజువల్స్, కాకీ యూనిఫామ్లో పోలీసులు పరిగెడుతున్న సీన్, ఇవన్నీ కాస్త సస్పెన్స్ని కలిగిస్తాయి. కానీ సరిగ్గా 48 గంటలు పశ్చిమ బెంగాల్లోని ఓ చీకటి కూపం చుట్టూ పోలీసులు డేగ కళ్ళతో నిఘా పెట్టారు. ఆకాశంలో డ్రోన్ కెమెరాలు తిప్పుతూ వందలాది మంది పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్భ్రందం చేశారు. ఎందుకో తెలుసా? నరరూప రాక్షసుల గుప్పెట్లో చిక్కుకొని నరకం అనుభవిస్తున్న అమాయక ఆడపిల్లల్ని రక్షించడానికి పశ్చిమ బెంగాల్ని వణికించిన ఆ సంచలన ఆపరేషన్ కథ ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి, వీలైనంతగా షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేస్తేనైనా ఇది చూసి అలాంటి నాయకుల్ని ఎన్నుకోవడం ప్రతి ప్రజలకు అలవాటవుతుంది. ఇక దినాజ్పూర్ జిల్లా ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంపాబాగ్ అనే ప్రాంతం. పైకి సాధారణంగా కనిపించే ఆ ప్రాంతం వెనుక దేశంలోని అతిపెద్ద ఉమెన్ ట్రాఫికింగ్ మాఫియా నెట్వర్క్ నడుస్తోంది. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఉద్యోగాల పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి ఆడపిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి నరక కూపంలోకి నెడుతుంటారు. పోలీసులకు నమ్మకమైన సమాచారం అందిందే ఆలస్యం. ఇస్లాంపూర్ పోలీసులు ఒక భారీ స్కెచ్ వేశారు. మామూలుగా ఇలాంటి రెడ్ లైట్ ఏరియాలపై దాడులు జరిగినప్పుడు నిందితులు సులువుగా తప్పించుకుంటారు. కానీ ఈసారి పోలీసులు రూట్ మార్చారు, టెక్నాలజీని నమ్ముకున్నారు. ఆకాశంలో డ్రోన్ కెమెరాలను రంగంలో దించారు. ఎవరైనా పైకప్పులపై నుంచి లేదా సందుల నుంచి తప్పించుకోవాలని చూస్తే డ్రోన్ కెమెరాలు వెంటనే అలర్ట్ చేశాయి. అలా ఒకవైపు డ్రోన్లనిగా, మరోవైపు పోలీసుల మెరుపు దాడులతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా షేక్ అయింది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 48 గంటల పాటు నిరంతరంగా ఈ ఆపరేషన్ సాగింది. పోలీసుల శ్రమ వృధా కాలేదు. ఆ నరక కూపం నుంచి ఏకంగా 41 మంది బాధితులను సురక్షితంగా రక్షించారు. వీరిలో ఎక్కువ మంది మైనర్ బాలికలే కావడం గమనార్హం. రక్షించబడిన వారిలో 13 మంది బీహార్కి, 3 పశ్చిమ బెంగాల్కి, 1 అస్సాంకి చెందినవారు. ఈ ఘోరానికి పాల్పడుతున్న 4 ప్రధాన కింగ్ పిన్లను పోలీసులు బేడీలు వేసి జైలుకు తరలించారు. రక్షించబడిన బాలికలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశపెట్టి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమాయక ఆడపిల్లల జీవితాలు ఆడుకుంటున్న ఇలాంటి ముఠాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగాల పేరుతో వచ్చే నకిలీ ఆఫర్లను నమ్మకూడదు. సమయస్ఫూర్తితో వ్యవహరించి 41 మంది మాన ప్రాణాలను, వారి జీవితాలను కాపాడిన పశ్చిమ బెంగాల్ పోలీసులకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మళ్ళీ చెప్తున్నాను, కరెక్ట్ అయిన నాయకుడుండి పోలీసులకు ఫ్రీ హ్యాండ్ కనుక ఇస్తే పోలీసులు సాధించలేనిది ఏదీ లేదని పశ్చిమ బెంగాల్ పోలీసులు నిరూపించారు. ఆ పోలీసులకు మనస్ఫూర్తిగా ఒక ఆడపిల్లగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.